హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి 666. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నా నైట్ టైం రొటీన్ చూపిస్తాను. ఆఫ్టర్ ఆఫీస్ ఇంటికి రాగానే హరీబరీగా వంట చేసి టైంలోనే ఖాళీ ఉంటుంది కాబట్టి నైట్ టైంలో నీళ్ళు తుడుచుకొని, నైట్ టైంలోనే తడిగుడ్డలు పెట్టుకొని, నైట్ టైంలోనే బట్టలు ఉతుక్కోవాలి, నైట్ టైంలోనే బట్టలు ఆరేసుకోవాలి. అన్నీ నేను నైట్ టైమే చేస్తానండి. ఎందుకంటే నాకు డే టైం అంత ఖాళీ ఉండదు. ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి. నేను వచ్చేసరికి చాలా టైం లేట్ అయిపోతుంది అనమాట. లేట్ అయినా లేట్ కాకపోయినా వచ్చాక మన పనులు మనం చేసుకోవాలి కదా. రాగానే స్టార్ట్ చేస్తాను అనమాట పనులన్నీ. ఒకవైపు మల్టీ టాస్క్ లాగా, ఒకవైపు వంట, ఒకవైపు గిన్నెలు, ఒకవైపు ఇల్లు తుడుచుకోవడం, ఒకవైపు బట్టలు ఆరేసుకోవడం, ఒకవైపు బట్టలు మడత పెట్టడం అన్నీ చేస్తాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి చేయాలంటే మనకే టైం వేస్ట్ అయిపోతుంది. అక్కడే టైం అంతా కూడా మనకి తెల్లారినా సరే ఆ వర్క్ అవ్వదనమాట. అందుకని వన్ బై వన్ కాకుండా వంట చేస్తూనే అది చూసుకుంటూ గిన్నెలు కడుక్కుంటాను. అట్లనే ఇంకా సంక్రాంతికి వెళ్ళొచ్చాం కదా, కిచెన్ అంతా ఇలా తయారైందనమాట. కిచెన్ నీట్గా లేకపోతే చేయాలనే ఇంట్రెస్ట్ అలా ఏమి ఉండదు కదా. కిచెన్లోకి వెళ్ళంగానే ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా ఇంట్రెస్ట్గా పెట్టి చేయగలం. సో కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసుకుని ఇలా ముగ్గులు పెట్టుకుంటున్నాను అనమాట. ముగ్గులు ఎందుకు పెట్టుకుంటున్నా అని డౌట్ వస్తుంది కదా మీకు. నాకు ఎలా అంటే ట్రెడిషనల్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఉండేటప్పుడు మట్టి పొయ్యిలు పెట్టి దాని మీద ముగ్గుతో ముగ్గులు వేస్తారు కదా, అలా నాకు ఇష్టం అనమాట. అది ఎలాగో ఇప్పుడు చేయలేం కాబట్టి ఉన్నదానిలో నేను అలా అలా రీమోడలింగ్ చేస్తూ ఉంటాను. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. అలా పెట్టుకుంటా అక్కడక్కడ కొంచెం నాకు నచ్చినట్టు అలా పెట్టుకుంటా అనమాట. అంగోండి వంట చేసేసి అలా గిన్నెలు అవి క్లీన్ చేసేసుకొని, ఒక పక్కన స్టవ్ క్లీన్ చేసుకొని, బయటకు వచ్చి మళ్ళీ బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టి, ఇంకెలా మల్టీ టాస్క్ తెలిసిందే కదా మన అమ్మాయిలందరికీ. ఒక పక్కన బట్టలు మడత పెట్టుకుంటూ రేపు ఏం చేయాలి అది ఏదైనా ఆలోచించుకుంటూ అలానే ఉంటుందండి రొటీన్ లైఫ్. అమ్మాయిలకి మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఆఫీస్ ఉమెన్స్ అయితే వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసుకొని అలా సరిపోతుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఆ పని ఈ పని అనుకుంటూ ఖాళీ లేకుండా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా అదే కదండి, అలానే ఉంటుంది కదా లైఫ్ అంటే. తప్పదు, అలానే ఉండాలి. అలానే ఉండాలని ఏం లేదులే. లైఫ్ మారొచ్చు, మారకపోవచ్చు. కాకపోతే అమ్మాయిలకి ఎంత మారినా, ఎంత ఎంజాయ్మెంట్ లైఫ్ ఉన్నా ఈ పనులైతే కామన్గా ఉంటాయి కదా. చెయ్యాలి, చేసుకోవాలి, మన కోసమే కాబట్టి చేసుకోవాలి, తప్పదు. అలా చేసుకుంటూ ఇంకా నాకు 8కి స్టార్ట్ చేస్తా. వర్క్ అంతా అయ్యేసరికి 11 అయిందండి. ఇంకా నాకు ఓపిక లేక తినే ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. ఇంకా అదంతా చేసేసరికి ఎలాగో ఓపిక అయిపోతుంది కానీ మన రిలీఫ్ కోసం ఒక కప్పు కాఫీ తాగేసి హాయిగా పడుకుంటే డే టైం మళ్ళీ లేచి హడావడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి మన షెడ్యూల్ మొత్తం చేసేసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇదే స్టార్ట్ అండి. రావాలి, వంట చేయాలి. అంగో ఈ గ్యాప్లో మళ్ళీ రైస్ పెట్టాను. కూరగాయలు తెచ్చుకొని సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, నేనైతే కూరగాయలు ఎప్పుడు తెచ్చుకున్నా ఇంకా ఏమన్నా బాగు చేసే ఉంటాయి కదా, అంటే ఆకుకూరలు ఇవన్నీ బాగు చేసేసుకొని, పచ్చిమిరపకాయలు ఉంటే దాన్ని ఏమంటారు ముచ్చుకులు అవన్నీ తీసేసి అన్నీ నీట్గా పెట్టేసుకుంటాను. ఒకసారి ఆకుకూరలన్నా బాగు చేసేసుకొని అలా పెట్టుకుంటా. ఎందుకంటే మనకి మార్నింగ్ లేవంగానే ఏం కూర వండాలి అని టక్కని తీసుకొని వండేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు బాగు చేసి అన్నీ వండాలంటే అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని నేను ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. ఆకుకూరలైనా చిక్కుడుకాయలైనా ఏవైనా అలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా టక్కున వండేసేయచ్చు అనమాట. నాకు ఇలా అలవాటు, అలా పెట్టుకుంటా అనమాట. మీరైతే ఏం చేస్తారు? ప్లీజ్ నా వీడియో ఎవరు చూస్తున్నారో, నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా వీడియోని మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకేంటి విశేషాలు? మీ ఇంట్లో మీరు ఇలానే చేసుకుంటారా? నాకైతే నైట్ టైం రొటీన్ ఇలానే ఉంటుందండి. ఆఫీస్ నుంచి వచ్చాక మొత్తం ఆ పనులన్నీ చేసుకునేసరికి 11 అయింది. ఒక కప్పు కాఫీ పొట్టలో వేసేసి ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.